ఈ నెల 14 వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉందని, నిర్ణీత వయసు ఉండి ఓటు హక్కు లేని వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. ఈ నెల 18న లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల్లో 1459 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నామినేషన్ 18th నుంచి నామినేషన్ సబ్మిషన్ ఉంటుంది. కానీ మన కలెక్టరేట్లో నెక్స్ట్ వీక్ నుంచే నామినేషన్ ఫామ్స్ లభ్యం ఉంటుంది. సో ఎవరైతే నామినేషన్ ఫైల్ చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ కలెక్టరేట్లో ఉన్న హెల్ప్ డెస్క్లో ఈ ఫామ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ అయిన ఫార్మాట్లో నామినేషన్ ఫైల్ చేయకపోతే అది తిరస్కరణకు గురి అవుతుంది. కాబట్టి కొంతమంది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటారు, దాంట్లో పాత ఫార్మాట్స్ ఉంటాయి. తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, సుప్రీంకోర్టు ప్రొనౌన్స్మెంట్ తర్వాత ఆ ఫార్మాట్స్ కూడా మారి ఉంటాయి. సో అందుకని మనం ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రింటెడ్ ఫార్మాట్స్ మనం అందుబాటులో ఉంచుతాము. ఏమైనా మధ్యలో డిలీట్ అయ్యి ఉందా, అట్లాంటిది ఏమైనా లేకపోతే షిఫ్ట్ అయ్యి ఉందా, అట్లాంటివి చెక్ చేసుకోవాలి. సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఓటర్ రోల్ కూడా వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ పేరు ఉన్నట్టు. అలానే ప్రపోజర్స్ కూడా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అయితే ఒక్క ప్రపోజర్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి అయితే 10 మంది ప్రపోజర్స్ ఉండాలి. వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో వాళ్ళు ఓటర్గా నమోదయ్యి ఉండాలి. మన జిల్లాలో కమిషనరేట్ పరిధిలో టోటల్ 54 కేసెస్ అయింది. ఇందులో 359 అన్ని లికర్ 359 లీటర్ లికర్ is seized, 1 kg ganja is seized. Then total cash ఇప్పటివరకు 77,10,000 rupees have been seized. సో ఇప్పుడు ఇందులో కొన్ని ప్లేసెస్లో మళ్ళీ సేమ్ ఇష్యూ వస్తుంది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది దట్ ఎనీబడి హూ ఈస్ క్యారింగ్ ఎ క్యాష్ మోర్ దెన్ 50,000, మోస్ట్లీ ఇది మనకు ఈ కార్యకర్తలకు సంబంధించిన పొలిటికల్ లీడర్ సంబంధించిన